బీజేపీ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కానీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నట్లయితే కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఎక్కడికైనా సరే పేదవాడు వెళ్ళి మెరుగైనటువంటి వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు తన సోదరిమణులకు అందించినటువంటి విషయం. అదేవిధంగా పేదలకి ఉచితంగానే బియ్యం. ఇవాళ దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే ఇవాళ బియ్యం అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు. కరోనా సమయంలో ప్రారంభించారు. అప్పటితోటి అయిపోతుందని చెప్పి ప్రతి పేదవాడు భావించాడు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా ఉచితంగానే 5 కిలోల బియ్యం ఇస్తామని నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి, వారి జీవితాల్లో మంచి మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలి అనేటువంటి సంకల్పాన్ని మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తుంటే మరి భారతీయ జనతా పార్టీ మీద వేసేటువంటి అపవాదు ఏమిటి? ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదు అని. ఇవాళ సభాముఖంగా నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలకు కావచ్చు వారికి విసురుతున్నటువంటి సవాలు, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేదు అని చెప్పి మీరు చెప్పగలరా అని చెప్పి మేము వేస్తున్నటువంటి సవాల్. ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ఇంకొక పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడో 2014 జూన్లో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ నేటి వరకు కూడా తలలేని మొండన్లా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఒక్క ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఒక ప్రభుత్వం అయితే డిజైన్లకు పరిమితం అయిపోయారు. ఈ దేశం నుండి ఆ దేశం నుండి డిజైన్లు అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే 3 ముక్కలాటికి తెరలేపి అమరావతి కాదు 3 రాజధానులు అంటూ ఒక కొత్త ఆటకి తెరలేపడం మనం దీన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను వేస్తున్నటువంటి ప్రశ్న. కానీ భారతీయ జనతా పార్టీ అమరావతికి కట్టుబడి ఉన్నది. అమరావతి రాజధాని అని విశ్వసించే 2500 కోట్ల రూపాయలని అప్పుడే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. ఎందుకంటే అమరావతి అభివృద్ధికి ఇది అవసరం కాబట్టి 2500 కోట్ల రూపాయలని మరి రాష్ట్రానికి అప్పట్లో అందివ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా అనంతపురం నుండి అమరావతికి 29,000 కోట్ల రూపాయలతోటి డైరెక్ట్గా రాయలసీమని రాజధాని కలుపుతూ, ఎందుకంటే అమరావతి రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ విశ్వసించింది కనుక. అదేవిధంగా విజయవాడ చుట్టూ బాహ్య వలయ రోడ్ ORR అని ఏదైతే అంటాం దానికి కూడా 20,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మరి ఇక రోడ్లు చూసుకున్నట్లయితే బెంజ్ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ కావచ్చు, కనకదుర్గమ్మ అక్కడ నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా అమరావతి రాజధాని అని భారతీయ జనతా పార్టీ విశ్వసించింది కనుకనే భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున సహకారాన్ని అందివ్వడం జరిగింది. ఇది మాత్రమే కాదు, అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు ఎందరో వందలాది మంది రైతులు వారి యొక్క భూమిని రాజధాని కొరకని చెప్పి వారు ఇచ్చినటువంటి సందర్భంలో వారికి
క్యాపిటల్ గెయిన్స్ నుండి కూడా వారికి మినహాయింపు ఇచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. కనుక అమరావతి రాజధాని అన్న విషయం నుండి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయలేదు. నేటికి కూడా అమరావతి రాజధాని అన్న విషయానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి సభా మాధ్యమంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా పోలవరానికి జాతీయ హోదా కల్పించడం జరిగింది. అయితే జాతీయ హోదా కల్పిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వారు ఏవైతే ముంపు మండలాలు ఉన్నాయో 7 మండలాలు వాటిని మన ఆంధ్ర రాష్ట్రంలో కలపలేదు. అవి కలపనటువంటి సందర్భంలో అక్కడ తెలంగాణలో భూమిని ముంపుకి గురి చేసుకుని పోలవరం నిర్మాణం సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆనాడు స్వయంగా నేను వెంకయ్య నాయుడు గారు, నేను అప్పుడు కాంగ్రెస్లో ఉంటే వారు బీజేపీలో ఉంటే, నేను స్వయంగా వెంకయ్య నాయుడు గారి దగ్గరికి తెల్లవారుజామున 6 గంటలకు వెళ్ళి వారిని అభ్యర్థించడం జరిగింది. మీరు గట్టిగా అడగండి, ఆ 7 మండలాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలపమని చెప్పి అభ్యర్థించినప్పుడు వెంకయ్య నాయుడు గారు గళం విప్పి ఆనాడు పార్లమెంట్లో చెబితే మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభకు వచ్చి 7 మండలాలు నేను ఆంధ్ర రాష్ట్రం కలుపుతున్నానని చెప్పారు. కానీ ఎక్కడా కూడా దానికి చట్టబద్ధత అనేది కల్పించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే క్యాబినెట్లో పెట్టి దానికి చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీరందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. ఇవాళ పోలవరానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఒక్కసారి మనం వెనుదిరిగి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే కంపెనీ మొదట్లో ఆ టెండర్